అంటే ఇప్పుడు మనుధర్మం అనేది డిస్క్రిమినేట్ చేస్తుంది ఎవరిని, దళితుల్ని కానీ, శూద్రుల్ని కానీ, తర్వాత మహిళల్ని పర్టికులర్ గా. ఈవెన్ అగ్రవర్ణాల్లో మహిళలకు కూడా వాళ్ళు అగ్రవర్ణాల కింద కన్సిడర్ చేయడం, వాళ్ళు శూద్రులనే చెప్తుంది. సో ఇలాంటి ఒక కాంట్రవర్షియల్ స్క్రిప్చర్ని మన దేశ సంస్కృతికి అదొక రిప్రజెంటేషన్గా భావిస్తూ మనుధర్మాన్ని అటాక్ చేయటం, హిందూ ధర్మాన్ని, భారతీయ సంస్కృతిని, హిందూ ధర్మాన్ని కూడా కాదు, భారతీయ సంస్కృతిని, సాంప్రదాయాలని అటాక్ చేస్తున్నాడు రాహుల్ గాంధీ అని యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. నేను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు వేరు, మూఢాచారాలు వేరు. మనుధర్మం ఖచ్చితంగా మూఢాచారం కిందకే వస్తుంది. అది వెనకబాటుతనమే, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. భారతీయ సంస్కృతి అంటే ఏంటండి? భారతీయ సంస్కృతిలో చెప్పారా ఇలా చేయడం కరెక్ట్ అని? భారత సంస్కృతి వేరు, మనుధర్మం వేరు. మనం వీళ్ళు మనుధర్మాన్ని భారతీయ సంస్కృతి మీద బలవంతంగా వేసి రుద్దుతున్నారు. ఇప్పుడు సంప్రదాయాలు మార్చుకుంటూ రావట్లేదండి. అసలు ఇప్పుడు ఇలా ఎందుకండి? మీరున్నారు నా ఎదురుగా, ఆ ప్రకారమే అంటే మీరు పంచె కట్టుకోవాలి, చొక్కా వేసుకోకూడదు, ఓ పిలక వేసుకోవాలి. మరి మీరు ఎందుకండి స్టైల్గా బట్టలు వేసుకున్నారు? అవునా? కస్టమ్స్ వేరు, ట్రెడిషన్స్ వేరు, కల్చర్ వేరు, అది డిస్టింక్షన్. అందుకని మారిన పరిస్థితులకు అనుగుణంగా మనం మారటం అనేది చాలా అవసరము అనేది రాహుల్ గాంధీ చెప్తున్నాడు. దీన్ని కాంట్రడిక్ట్ చేస్తాము, భారతదేశము సంస్కృతి వాటి వెనక మేము వెళ్ళి దాక్కుంటాము, ఇది ఇలాగే కొనసాగాలి అనుకుంటే, ఇప్పుడు ఆయన యోగి ఆదిత్యనాథ్ ఆయన బ్రహ్మచారి. ఇప్పుడు ఆయన గురించి గొప్పగా చెప్పింది ఏంటి? ఆయన సీఎంగా ప్రకటించగానే ఆయన ఒక చిన్న పెట్టి పట్టుకుని వచ్చాడు, దానిలో 2 జతల బట్టలకు మించి లేవు, ఎంత నిరాడంబరుడు, ఇవన్నీ చెప్పారు. బాగుంది. మరి ఈ నిరాడంబరత ఆ రాష్ట్ర అభివృద్ధికి ఎంతవరకు ఉపయోగపడింది చెప్పండి మీరు. ఉపయోగపడిందా మీరు చెప్పండి, నిర్మోహటంగా చెప్పండి. మరి ఉపయోగపడకండి ఎందుకండి అది? అంటే ఇక్కడ ఒక చిన్న ఆర్గ్యుమెంట్ తీసుకొస్తాను మ్యామ్. గాంధీజీకి అంబేద్కర్కి మధ్య ఒక ఆర్గ్యుమెంట్ జరిగింది. అంటే ఈయన అన్నహిలేషన్ ఆఫ్ కాస్ట్ లో కూడా దాన్ని మెన్షన్ చేస్తారు. కుల వ్యవస్థని వ్యతిరేకించలేదు గాంధీజీ, కుల వ్యవస్థను వెనకేసుకొచ్చే ప్రయత్నం చేశారు. అంటే కుల వృత్తులు ఉండటం అనేది అర్థవంతమైన ఒక ఇదే అని చెప్పారు ఆయన అని అంబేద్కర్ గారు తీవ్రంగా అటాక్ చేశారు. సో ఆయన కూడా నేను అంబేద్కర్ ఇంకో మాట కూడా అన్నారు, నేను ఆయన తప్పు పట్టడానికి ఏం లేదు, ఆయన ఒక పొలిటీషియన్, సో ఆయన అన్ని వర్గాలని వెనకేసుకొని రావాల్సిన అవసరం ఉంటుంది అని కూడా ఆయన చెప్పారు. సో ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా ఒక పొలిటీషియన్, సో ఆయన ఒక సోషల్ రిఫార్మర్గా మారి ఇలాంటి సోషల్ ఇష్యూస్ గురించి మాట్లాడతాం ఆయన పార్టీకి నష్టం చేయదంటారా? నష్టం చేస్తారని నేను అనుకోవట్లా. ఇవాళ ఈ దేశంలో మహిళలు ఒక సనాతనంలో ఇప్పుడు సాంప్రదాయాల్ని వీటిని కొనసాగించేది ఎవరండి? ముఖ్యంగా ఇళ్లలో మహిళలే. వాళ్ళకి తెలియజెప్పాలి, వాళ్ళని సమాజంలో అంతర్భాగం చేయాలి అని అనుకుంటున్నాడు. చేసే వే వల్ల ఇబ్బంది వస్తే రావచ్చు, కానీ అతను చేస్తున్న అతను పెట్టిన అతని ఆలోచన విధానం కరెక్ట్. వెళుతున్న మార్గం ఏమైనా ఆ పార్టీకి ఇబ్బందులు కలిగించవచ్చు, కానీ అంటే ఈ మహిళలే అసలు వాళ్ళ ఆలోచన విధానం మార్చాలి అనే ఉద్దేశంలో మీరు ఎవ్వరికి బందీలు కాదు, మీరు సర్వస్వతంత్రులు. ఇప్పుడు పైగా నవతరం యువత, మీరు చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, అయినప్పటికీ మీరు ఎంతో కొంత పురుషాధిక్యత వల్ల బాధపడుతున్నారు ఈ రోజుకి. దీని నుంచి మీరు బయటికి రావాలి అంటే, దీన్ని ఎదుర్కోవాలి అంటే అసలు మిమ్మల్ని ఆపుతున్న శక్తులు ఏంటో మీకు చెప్పాలి అనేది రాహుల్ గాంధీ ఉద్దేశం. అంటే ఆయన చెప్పడంలో తప్పు లేదు, బట్ కాంప్రహెన్సివ్గా చెప్పాలి. బీజేపీ వాళ్ళు చేసే విమర్శ ఏంటంటే, ఇప్పుడు హిందూ మతంలో ఉన్న అవలక్షణాలుగా అనుకోవచ్చు, వాటిని మీరు బయట పెడుతున్నారు. ముస్లిమ్స్ ఇస్లాం మతంలో కూడా చాలా ఫ్లాస్ ఉన్నాయి కదా, వాటి గురించి ఎందుకు మెన్షన్ చేయరు అనేది కంటిన్యూస్గా వాళ్ళు. ఒకటండి, ఇప్పుడు ఈయన ఇది మొదలెట్టాడు, హిందూ మతం దీని గురించి మొదలెట్టాడు, మీరు మారండి.
ఈయన మాట్లాడింది కరెక్ట్ అయితే మీరు మారండి. ఆయన నెక్స్ట్ స్టెప్లో క్రిస్టియానిటీ గురించి మాట్లాడతాడు, ఆ నెక్స్ట్ స్టెప్లో ముస్లిం మతం గురించి మాట్లాడతాడు. అతనికి ప్రోగ్రామ్ లేదని మీరు ఎందుకు అనుకుంటున్నారు? అంటే అసలు మీ 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 ఉద్దేశం ఏంటో చెప్పండి. అసలు మీ మతంలో అది కరెక్ట్ అని మీరు నమ్ముతున్నారా? ఇప్పుడు మా మతంలో ఇది లేదు అని చెప్పండి. మీరు మా మతం జోలికే ఎందుకు వచ్చారు అని అడగటం కాదు. ఓకే, అర్థమైందా? రాహుల్ గాంధీ చెప్పేది తప్పు, మా మతంలో అలాంటిది లేదు అని మీరు చెప్పండి, ఛాలెంజ్ చెయ్యండి రాహుల్ గాంధీకి. అంతేగాని ఆ మతంలో ఉంది కాబట్టి ఈ మతంలో ఉంది కాబట్టి ఆ రెండు మతాలకు మళ్ళీ మేము దాక్కుంటామంటే కుదరదు కదా. ఇప్పుడు ఒక మనిషి దొంగతనం చేశాడని పట్టుకున్నారండి, పోలీసులకు దొరికాడండి, రెడ్ హ్యాండెడ్గా దొరికాడండి. ఇప్పుడు అతను ఏం చెప్తాడు? దొంగ నేనే కాదు నా వెనకమాల ఇంకో ఇద్దరు ఉన్నారని చెప్పినంత మాత్రాన, వాళ్ళ బట్టి ఇచ్చినంత మాత్రాన ఇతను నేరస్తుడు కాకుండా పోతాడా? పోడు కదా. మీరెందుకు కట్టండి ఆ మతాల గురించి అంతగా అయితే. కానీ ఫస్ట్ ఎవరికి వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఉన్న మతాన్ని, వాళ్ళ మతాన్ని శుభ్రం చేసుకోండి ఫస్ట్. మీ మతాన్ని శుభ్రం చేసుకోకుండా ఇప్పుడు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పి తీరాలి. ట్రిపుల్ తలాక్కి వ్యతిరేకంగా మోడీ గారు చాలా చాలా సుదీర్ఘ ఉపన్యాసాలు చేశారు. ఒక మహిళ కేసు పెడితే ఆ మహిళ బాధని చూడలేక, ఆ కష్టాన్ని చూడలేక ట్రిపుల్ తలాక్ వ్యతిరేకంగా చట్టం తీసుకొచ్చానని చెప్పారు. షాబాను కేసు అది ఇంకా చాలా పాతది. అయితే ఈ మధ్య కాలంలో ఎవరో నూర్జహానో ఎవరో ఒక ఆవిడ కేసు వేసుకుంది. నా భర్త నాకు ఇలా తలాక్ అని చెప్పి నన్ను నిరాదరణకు గురి చేశాడు అని చెప్పి ఆవిడ కేసు వేసుకుంది. కేసు వేసుకుంటే తర్వాత తేలింది ఏంటంటే ఆవిడ వీళ్ళ పార్టీ ఆవిడే అని తేలింది. అది వేరే విషయం. సరే, ట్రిపుల్ తలాక్ పెట్టారు. నేనేమంటున్నానంటే ట్రిపుల్ తలాక్ కరెక్ట్ కాదు. అక్కడ మహిళకి ఆ వివాహ వ్యవస్థ వల్ల నష్టం జరుగుతుంది అని మీరు నమ్ముతున్నారు. ఆమెకు ఒక రక్షణ వ్యవస్థను కల్పించదలుచుకున్నారు, తప్పులేదు. కానీ హిందూ మతంలో పేరుకు బహుభార్యాతత్వం లేదు, కానీ ఎంతమంది చిన్న భార్యలను మెయింటైన్ చేయట్లేదు, ఎంతమంది చిన్నిళ్ళను మెయింటైన్ చేయట్లేదు, ఎంతమంది బాస్టర్డ్ చిల్డ్రన్ లేరు ఈ దేశంలో. హిందూ వివాహ చట్టం రాకముందు లీగలే, అంటే అప్పుడు సమాజానికి లీగలే ఎక్కువ మంది భార్యలను పెట్టుకోవటం. రాజులు ఉన్నారు, రాజులు కూడా, పురాణాలు కూడా. వదిలేయండి, నేను ఇప్పుడు సంగతి మాట్లాడుతున్నా. అది పాత సంగతి వదిలేయండి. మనం బహుభార్యాతత్వాన్ని తీసేసుకున్నాం. బైగమీ లేదు. బైగమీ ఎవరన్నా ఒక భార్య ఉండగా చట్టబద్ధంగా ఇంకో పెళ్లి చేసుకున్నాడని నిరూపించగలిగితే ఇతని పైన చర్యలు ఉంటాయి. అతను ఒక భార్య కాకుండా ఇంకెక్కువ మంది ఇంకొక భార్య ఉన్నప్పుడు అతని పైన కేసు పెట్టవచ్చు అని చెప్పి ఉన్నది. కానీ చాలా మంది పెళ్లి చేసుకుని కూడా దానికి ఆధారాలు చెప్పుకోకుండా, ఆధారాలు దొరక్కోకుండా, అలాగే చాలామంది పెద్ద భార్యకి తెలుసో తెలియకో ఇంకొక ఊరికి ఒక బ్రాంచ్ ఆఫీస్ పెడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎవరో దాకా ఎందుకండి? మన క్లాసిక్ ఎగ్జాంపుల్ హరికృష్ణ గారి ఫ్యామిలీ సంగతి ఏంటి చెప్పండి. కళ్యాణ్ రామ్ తల్లి వేరు, ఎన్టీఆర్ తల్లి వేరు. మరి కళ్యాణ్ రామ్ తల్లికి విడాకులు ఇచ్చారు ఆయన? ఇవ్వలా. కాకపోతే మనం ఎందుకు మాట్లాడకూడదు అంటే ఈ విషయం గురించి, ఇది నేను మాట్లాడడానికి లేదు. ఎందుకంటే అక్కడ బాధపడుతున్న వ్యక్తి ఎవరు? జూనియర్ ఎన్టీఆర్ తల్లి. ఆమె రావాలి బయటికి. ఆమె వస్తే మా లాంటి వాళ్ళని సపోర్ట్ చేస్తాం. లేదు అనుకుంటే కళ్యాణ్ రామ్ తల్లి రావాలి బయటికి, అప్పుడు సపోర్ట్ చేస్తాం. ఏంటిది అని అక్కడ మ్యూచువల్ కన్సెంట్ ఉంది అందరికి. మ్యూచువల్ కన్సెంట్ ఉందో లేదో, ఈమెకి ఈ భర్త పైన కంప్లైంట్ చేయగలిగే సత్తా ఉందో లేదో, కన్సెంట్ ఉంటే కూడా చేసుకోకూడదుగా మరి లెక్కన. అక్కడ మరి వాళ్ళ మతంలో వాళ్ళ మతం ఒప్పుకుంటుంది కదా, మీ మతం ఒప్పుకోవట్లేదు కదా. ఈ చట్టం, హిందూ వివాహ చట్టం ప్రకారం ఒప్పుకోవట్లేదు. మరి వాళ్ళు నిలబడి ఇలాంటివి ఉండకూడదు కదా. నేను చెప్పేది అది. చట్టం వాళ్ళు కంప్లైంట్ చేశారా లేదా అనేది కాదు, అలా ఉండకూడదు కదా. మరి మీ మతం కనుక మిమ్మల్ని కరెక్ట్గా గ్రూమ్ చేస్తే పరాయి స్త్రీ పైన మోజు ఉండకూడదు కదా. ఒక భార్యకి న్యాయం చెయ్యాలి కదా. అద్దేచ కామేచ మోక్షేచ నాతి చరామి, నిన్ను నేనున్నంత వరకు నేను నీ కోసం ఉంటాను అని 7 అడుగుల బంధానికి ఇంక విలువేంటి? మరి ఇలా చేస్తున్నారు కదా, వీళ్ళ సంగతి ఏంటి చెప్పండి.
అందుకే నేనేమంటున్నానంటే ఫస్ట్ ఇప్పుడు రోడ్డు మీద చెత్త ఉంది అని మనం కంప్లైంట్ చేసేటప్పుడు మనమే రోడ్డు మీద చెత్త వేయకూడదు. పక్కింట్లోంచి వాసన వస్తుంది అని చెప్పినప్పుడు మన ఇంట్లో చెత్త ఉండకూడదు. ఓకే, ఇది చేసుకోవాలి. ఓకే. అందుకని వీళ్ళు మాట్లాడేవి లేదు రాహుల్ గాంధీ నువ్వు కరెక్ట్ మాట్లాడట్లేదు, నువ్వు చెప్పేది మా మతంలో లేదు అని చెప్పమనండి. అంటే ఇది మెజారిటీ హిందువుల దేశం కాబట్టి మెజారిటీ మైనారిటీ అనవసరం. మెజారిటీ మతం కాబట్టి ఎక్కువ మంది బాధపడుతున్నారు. మెజారిటీ మతం కాబట్టి ఎక్కువ మంది బాధపడుతున్నారు. బాధపడకూడదుగా, అది వాదన. అది కాకపోతే అతను చెప్పే విధానం ఏమైనా, తీసుకున్న మార్గం ఏమన్నా సరి అయిన ఫలితాలు ఇస్తుందో ఇవ్వదో నేను చెప్పలేను. కానీ మహిళ మనసులో ఒక ఆలోచన అయితే వేస్తున్నాడు ఆయన. మీరు ఇక్కడ బందీ కాకండి, మీరు సర్వస్వతంత్రులు అని చెప్తున్నాడు. ఇది ఇంకొక రకంగా మన దేశంలో జెండర్ గ్యాప్ని తగ్గించడానికి పనికొస్తుంది. అసలు మీకు ఇంకా 150 సంవత్సరాలు ఏమో పట్టుద్దంట మన దేశంలో జెండర్ గ్యాప్ తగ్గటానికి. ఓకే, ఏది సరైన చర్యలు తీసుకుంటారు నమ్మకం ఉందా మీకు? మగవాళ్ళే మిగులుతారు, ఇంకా ఆడవాళ్ళు కూడా ఉంటారు, కానీ ఏ హక్కులు లేకుండా ఉంటారు. ఇంకా అక్కడే ఆగిపోయి ఇప్పటికే గవర్నమెంట్ ఉద్యోగాల్లో చాలా తగ్గిపోయింది. అసలు ఉద్యోగ కల్పనే తగ్గింది, దాంట్లో గవర్నమెంట్ ఉద్యోగాల్లో తక్కువ. మహిళలు బాగా పనిచేస్తుంది ఎక్కడ అంటే, భాగస్వామ్యం ఎక్కడ అంటే ప్రైవేట్ ఉద్యోగాల్లో, లేదు అనుకుంటే వ్యవసాయ రంగంలో వ్యవసాయ కూలీలుగా ఉన్నారు మహిళలు. అంతేగాని ఇప్పుడు చాలామంది ఇవాళ మనం హైదరాబాద్లో చూసి ఈ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న ఆడపిల్లలను చూసి, మహిళలను చూసి అబ్బో మహిళలు ఎంతో డెవలప్ అయిపోతున్నారు అనుకుంటున్నాం. కానీ ఒక్కొక్క చోట లిస్ట్ తీస్తే తెలుస్తుంది మహిళల ఉద్యోగాలు ఎట్లా ఉన్నాయి. ఈ రోజుకి ప్రైవేటు గవర్నమెంటు అన్నీ కలిపి కూడా 18% కూడా లేరు మహిళలు. అంటే 100 మంది ఉద్యోగస్తుల్లో 18 మంది మహిళలు ఉన్నారు, మిగతా వాళ్ళంతా పురుషులే. సో ఫైనల్గా ఇప్పుడు రాహుల్ గాంధీ మన ధర్మాన్ని అటాక్ చేయడం వల్ల కొంత డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది అనేది ఒక వాదన. సో దాన్ని కంపెన్సేట్ చేయగలరా మహిళలు? ఎందుకంటే మహిళల తరఫున ఆయన వాయిస్ రైజ్ చేశాడు, ఆయనకు అండగా నిలవగలరా? ఎవరు నోటితో చెప్పరండి, ఓటుతో చెప్తారు. ఓకే, వాళ్ళకి ఆ మాదిరి అర్థం చేసుకున్నారనుకోండి. ఒక రకంగా పూనా అనేది ఒక సాంస్కృతిక విలువలకి, మన ఆంధ్రప్రదేశ్లో ఎట్లా అయితే కాకినాడ, రాజమండ్రి ఎట్లా సాంస్కృతిక విలువలకి పుట్టినిళ్ళు అవి, మన ఇండియా మొత్తం మీద పూనా అలాంటిది. ఆ పూనాలోనే ఎందుకు అంటే సావిత్రిబాయి పూలే, జ్యోతిరావుబాయి పూలే వాళ్ళు వచ్చారు. ఆ తర్వాత అంబేద్కర్ అక్కడ పెరిగాడు, మహారాష్ట్ర. అక్కడ చాలామంది రిఫార్మర్స్ ఉన్నారు. అలాగే మన దేశంలో పారిశ్రామిక రాజధాని అంటారు కదా బాంబేని, అంటే మహారాష్ట్ర. అందుకని ఆ ప్రాంతంలోనే అక్కడి నుంచే స్టార్ట్ చేసింది. అందుకు నేను అనుకోకుండా అబ్జెక్ట్ దిక్కే కూడా అక్కడ వాడే, పూనా వాడే. అంటే కొన్నిసార్లు మనకు అట్లా కోయిన్సిడెన్స్లు అవుతూ ఉంటాయి. ఏదైనా కానీ ఇది విజయవంతం అవ్వాలని కోరుకుంటున్నా. ప్రతి మహిళకి అర్థం చేసుకుంటే చాలండి, నేను ఈ బంధనాల్లో నేను ఉండాల్సిన అవసరం లేదు. నన్ను నా భర్తే రక్షించాలి, నా తండ్రే రక్షించాలి, నా కొడుకే రక్షించాలి అనేది ఎందుకు ఉండాలండి? అసలు ఒక అత్యాచారాలకి మహిళలను రక్షించడానికి వీళ్ళు ఉండాలి కదా అని ఎంతమంది అత్యాచారం జరుగుతున్న పరిస్థితుల్లో సొంత భర్త కాపాడుకోలేకపోతున్నాడండి. భర్తను ఏ చెట్టుకో కట్టేసి భార్యను అత్యాచారం చేస్తారు. ఇప్పుడు వాళ్ళు 5గురు వచ్చారనుకోండి, ఈ భర్త ఏం చేయగలుగుతాడు చెప్పండి? అందుకని ఎన్ని పిచ్చి మాటలు ఇవన్నీ. ధన్యవాదాలు.